ఓఆర్ఆర్ పైన ఇలాంటి యాక్సిడెంట్ తరచుగా జరుగుతున్నాయి. ఆగి ఉన్నటువంటి వెహికల్స్ని ఎదురుగా వస్తున్నటువంటి వెనకాల నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ గుద్దుకోవడం లాంటివి జరుగుతూ ఉంది. గతంలో సికింద్రాబాద్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ కూడా ఇలాగే కార్ యాక్సిడెంట్ తింటూ ఉంటే కూడా జరిగినటువంటి పరిస్థితి. నిన్న ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఓఆర్ఆర్కి సంబంధించి పెట్రోలింగ్ సరిగ్గా జరుగుతుంది అసలు. ఓఆర్ఆర్ మీద పోలీస్ శాఖ తరపు నుంచి పెట్రోలింగ్ మొబైల్స్ ఉన్నాయండి. ఓఆర్ఆర్ తరపున కూడా పెట్రోలింగ్ మొబైల్స్ ఉన్నాయి. నిన్న ఈ వెహికల్ జస్ట్ 2 minutes అండి, డ్రైవర్ ఆపి దిగడం కూడా జరగలేదు. ఈ 2 నిమిషాల లోపలనే ఈ దుర్ఘటన జరిగింది. కాబట్టి అందరు కూడా ఇప్పుడు కూడా చెప్పింది అదే, అరైవల్ లైవ్లో కూడా డీజీ గారి నుంచి అందరూ అవేర్నెస్ చెప్పింది కూడా అదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెహికల్ని పార్క్ తీసిన దగ్గర నుంచి ఇంటికి చేరేంత వరకు ప్రతి క్షణం కనుక మీరు జాగ్రత్తను పాటిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. ఓఆర్ఆర్ మీద ఎవరు కూడా, ఓఆర్ఆర్ అనే కాదండి, నేషనల్ హైవేస్ కావచ్చు, ఏ రోడ్డు మీదనైనా వెహికల్స్ని నిర్లక్ష్యంగా పార్క్ చేయొద్దండి. వీలైనంత వరకు పార్కింగ్ ప్లేస్ చూసుకొని మీరు పార్క్ చేయడం అనేది ఉత్తమం. కేసు నమోదయ్యింది. BNS 106 Class 2 ప్రకారం FIR నమోదు చేయడం జరిగిందండి. దాని తదుపరి పోస్ట్మార్టం రిపోర్ట్స్, MVI రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉన్నారు.